హలో అండి. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా సేమియాని సగ్గుబియ్యాన్ని కొంచెం సేపు నానబెట్టుకొని ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాను. వేరే గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసి వేయించుకున్నాను. అదే గిన్నెలో కొంచెం సేమియాని వేయించుకొని నీళ్ళు పోసి ఉడికించుకున్నాను. పక్కన ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకొని ఒక 50 గ్రాముల సేమియా, ఒక 50 గ్రాముల సగ్గుబియ్యానికి సుమారుగా ఒక 150 గ్రాముల బెల్లం పడుతుంది. బెల్లాన్ని కూడా మనం వీటిలో వేసేసుకొని బెల్లం కరిగించుకోవాలి. మెల్లిగా చిన్న మంట పెట్టి బెల్లం కరిగిపోతుంది. మనం పక్కన ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని మనం ముందుగానే నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 యాలకులు దంచి ఇందులో వేసుకొని బెల్లాన్ని చిన్న మంట మీద పెట్టి కలిదిప్పుకోవాలి. 2 పొంగులు వచ్చేదాకా కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి సేమియా సగ్గుబియ్యం పాయసం. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పాలు పోసాను. పక్కన ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం రెసిపీ రెడీ. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడూ పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది.